అసలేంటంటే మీరు ఇప్పుడు నాస్తికత్వము అనేది నా దృష్టిలో ఆస్తికత్వం కన్నా పెద్ద చాదస్తం. హ్మ్. ఇప్పుడు ఆస్తికుడన్న దేవుడు లేడని ఒకసారి ఒప్పుకుంటాడు. ఈ దేవుడు పనికిమాల దేవుడు, వీడు నా కష్టానికి రాలేదు, సావలేదు, నేను మొత్తుకుంటాను, మాలలు వేసుకుంటాను, ముడుపులు తీసుకుపోయి ముట్ట చెప్తాను, ఏ తొక్క లేదు, ఈ దేవుడు నాకేం చేయడు, దిగిరాడే అని అడుగుతాడు. నాస్తికుడు మాత్రం అసలు దేవుడు ఉన్నాడు, నాకు ఇంత ఈరోజు నేను ఇలా ఉన్నా అంటే కారణం దేవుడు ఉన్నాడేమో అనే ఊహ కూడా మీలో ఉండదు. అవునా కదా? అవును. అంటే మామూలుగా ప్రజలు 2 రకాలే ఉంటారు. ఓకే. ఒకటి నమ్మేవాళ్ళు, ఏదో ఒక అభూత శక్తి ఉందని నమ్మేవాళ్ళు. ఇంకోటి లేడు అనే క్లారిటీకి వచ్చిన వాళ్ళు. ఓకే. నమ్మేవాళ్ళు ఎప్పుడు ఏదైనా అనుకోవచ్చు. ఓకే. వీళ్ళు ఎన్ని రకాల మతాల్లోనైనా ఉండొచ్చు. ఓకే. నమ్మని వాళ్ళు ఇందులో నుంచి బయటపడ్డ వాళ్ళు. వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఓకే. నా బతుకును నేనే నమ్ముకోవాలి, నా శ్రమను నేనే నమ్ముకోవాలి, ఇంకా అభూత శక్తో వ్యక్తో దేవుడో లేడు అనే క్లారిటీకి వచ్చిన తర్వాత ఇతను క్లారిటీకి వచ్చిన తర్వాత ఈయన చుట్టూ ఉన్న సమాజము ఓకే. ఇతన్ని ఐసోలేట్ చేస్తుంది. అవును. అనుకోకుండా ఇతను కూడా అవకాశం వస్తే బొట్టు పెట్టుకోవాలనుకుంటాడు. ఎరా నువ్వు నాస్తికుడు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఆ పక్కనున్న ఆస్తికుడు చేస్తాడు, దాన్ని కట్ చేస్తాడు. వీడు భార్య పిల్లలతో గుడికి వెళ్తాడు. వెళ్ళే అవకాశం సందర్భం వస్తుంది. గుడికి వెళ్ళగానే అక్కడున్న వ్యక్తి అరే నువ్వు దేవుని నమ్మవు కదరా, నీ వాట్సాప్ స్టేటస్లు చూసాము, నువ్వెందుకు వచ్చావు అని అడగడంతో వీడు మా అమ్మ కోసం మా భార్య కోసం వచ్చాను 2-3 సార్లు చెప్పగలుగుతాడు. ఆ తర్వాత ఈ ఎందుకురా గోల అని చెప్పేసి వాడు కట్ చేస్తాడు. భక్తుడికేమో వాడు గోడ మీద ఉంటాడు, ఎటైనా దూకుతాడు, ఏమైనా చేస్తాడు, మళ్ళీ వచ్చి దండం పెట్టుకుంటాడు. భక్తి ఉందా? ఆడేదైనా దండం పెట్టుకుంటాడు. ఈడు అటో ఇటో అంతే ఆడిష్టం. ఓకే. కానీ నాస్తికుడికి తాను నాస్తికుణ్ణి అని ప్రకటించుకున్నప్పటి నుంచి పరీక్షించడము, పరిశీలించడము, బయటి సమాజం నుంచి అనేకమైనవి ఎదుర్కొంటూ ఉంటూ తనకు తాను ఇంకా బలంగా తయారవుతాడు. లేదంటే ఆ నాస్తికత్వాన్ని కట్ చేసి తాను కూడా నటిస్తూ ఉంటాడు. అయితే మీరు పరిశీలించేప్పటికీ హైలైట్ అయిన నాస్తికులు, నిక్కచ్చిగా పాటించే నాస్తికులను చూస్తారు కాబట్టి అందరూ నాస్తికులు ఇలాగే ఉంటారేమో అనిపిస్తుండొచ్చు. కానీ నాస్తికుల్లో కూడా అమ్మానాన్న కోసం గుడికి వెళ్ళేవారు, బంధువుల కోసం నేనైతే అన్నిటికీ వెళ్తాను. గుడికి వెళ్తాను, గోపురానికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, ఎక్కడో ఉన్న వారణాసిలో ఉన్నటువంటి గురూజీ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ దేవుడే ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి, ఇక్కడ పెడితే నడవదా? మరి ఎందుకు అక్కడికి వెళ్ళినట్టు? ఎందుకు వెళ్ళడం వెనకాల ఒకటి ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్ళొచ్చు, పర్యాటక ప్రాంతంకు వెళ్తూ అక్కడ వెళ్ళవచ్చు, లేదా బంధువులతో వెళ్ళొచ్చు, స్నేహితులతో వెళ్ళొచ్చు, లేదా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది నిజమా కాదా అని ప్రత్యక్ష అనుభూతి కోసం, లేదా దాన్ని విమర్శించడానికో, అక్కడున్న ఒక దేవుడు భక్తి పక్క పెడితే అక్కడ ఉన్న మంచిని అభినందించడానికి కూడా వెళ్ళొచ్చు. అంటే పరిశోధన దృష్టి కోసమే వెళ్తాను, వినోదం కోసం వెళ్తాను, స్నేహితుల కోసం వెళ్తాను. భక్తి కోసం మాత్రం, ముక్తి కోసం, విముక్తి కోసం, భక్తి కోసం వెళ్ళాలి. ఇప్పుడు నాది ఒక కీలకమైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో తరతరాలుగా గుళ్ళు గోపురాలు, ఈ ఆర్థడాక్సు, ఆ తర్వాత సనాతన సంప్రదాయాలు, అవి వీటన్నిటి ద్వారా నాకు ఒక వంశపారంపర్యంగా వస్తుంది. ఒక సమయంలో నేను దేవుణ్ణి మొక్కడము అనేది నాకు అనుభవంలోకి వస్తుంది. ఓహో నేను ఎందుకు మొక్కలేమో, లేకపోతే నాకు ఈ ప్రతిఫలం ఆయన చూపించాడు, నిజమే దేవుడు ఉన్నాడు అని నేను ఒక స్థిరీకరణకు వస్తాను. అలాగే నాస్తికులు మీ వంశపారంపర్యంగా ఉన్నా లేకపోయినా మీకు ఒక అనుభవం ఉంటుంది. ఏమని? దేవుడు లేడు, ఈ కారణం వల్ల లేడు, నా అనుభవం ఇది, నేను ఇలా నమ్ముతున్నాను ఈ దేవుడు లేడు అనేదాన్ని అని మీకు ఒక ఎక్స్పీరియన్స్ చాలా బలంగా ఉంటుంది. నా లైఫ్లో ఉంటుంది. 3 ప్రధానమైన అంశాలు ఈ దిశగా నన్ను బలోపేతం చేశాయి. ఒకటి, బాల్యంలో ఉన్నప్పుడు అమ్మ చేసిన పిండి వంటల్ని నాకు పెట్టకుండా దేవుడి రాయి అనంతలో ఒక దేవుడి విగ్రహాన్ని, అక్కడ నిజంగా రాయి ఉంటుంది, పోచమ్మ, మా ఊర్లో ఉన్న పోచమ్మ దగ్గర పిండి వంటలు పెట్టి చాలా జాగ్రత్తగా దండం పెట్టింది. నాకు ఇవ్వకుండా నేనే పిండి పట్టుకొచ్చింది, ప్రిపేర్ చేసింది, అన్నీ అమ్మకు హెల్ప్ చేసింది. కట్టెల నుంచి ఆ పత్తి చెట్టు పొరకలు వీక్కొచ్చిన కాడ నుంచి ఆ ఎండిపోయిన చెట్లను పట్టుకొచ్చి కొట్టి అన్ని పనులు చేశాను. చిన్న పిల్లవాడిని నేను, అరౌండ్ 4th క్లాస్ అయి ఉంటుంది. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు. చాలా యాక్టివ్గా ఉండే అబ్బాయిని. అక్కడ దేవుడు తినలేదు, చాలాసేపు పరిశీలించాను. చీమలు, పురుగులు, క్రిమి కీటకాలు, 2 గంటల పాటు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత అక్కడికి కుక్క వచ్చింది. కుక్క వచ్చి అదైనా తింటదేమో అనుకుంటే అది కాలు లేపి ఆ రాయి పైన చుచ్చు కొట్టింది. ఇది సహజంగా, అంటే నేను మళ్ళీ కుక్కల గురించి తెలుసుకున్నప్పుడు ఆ కుక్క అనే జాతి
ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ దారిలో అక్కడ కొంచెం వేస్తూ తన స్మెల్ దారి అది సహజ లక్షణం. బయోలాజికల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది. దాని జీవన ప్రక్రియలో అదొక పని చేసి సహజ ప్రక్రియ దాని. అదేంటి అదంతా దాని మీద అన్నం మీద పడడము, ఆ పిండి వంటల మీద పడడం, ఆ విగ్రహం ఆ చుచ్చుతో తడిసిపోవడం నా చిన్న గుండెను బాగా కదిలించింది. ఓకే. అప్పటికి ఈ విషయం నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే తిడతారో కొడతారని భయపడి నేను బాగా ఆలోచించేవాడిని. నేను రోజు ఇక్కడ దేవుని దండం పెట్టి స్కూల్కి వెళ్ళేది, మా అమ్మ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుద్ది, మేము పోచమ్మ చేసినప్పుడు కోడిని కోసి ఆ కోడి తలకాయని అక్కడ కాళ్ళని అక్కడ కడుతూ ఉంటారు, ఏంటి అని వెళ్ళి నానమ్మని అడిగారు. బైరి కనక మహాలక్ష్మి, కనకమ్మ అంటారు. వాళ్ళంతా భక్తులే, అందరు భక్తులు. స్టిల్ ఇప్పటికి కూడా మా వాళ్ళ. ఏ ఊరండి మీది? మాది కమలాపూర్, హనుమకొండ జిల్లా, అంతకుముందు కరీంనగర్ జిల్లా. ఓకే ఓకే. అయితే మా నాన్నమ్మని అడిగితే, నేను నానమ్మని అడిగిన క్వశ్చన్ ఈ కుక్క చుచ్చు పోసిందని అడగలే. నానమ్మ అసలు పోచమ్మ దేవుడి చరిత్ర ఏంటి, ఎందుకు అలా చేస్తారు అంటే ఆమెకు ఎక్కువ తెలియదు, కానీ 2 విషయాలు ప్రధానంగా చెప్పి. ఓకే. ఒరే ఆమె పెళ్లి చేస్తూ ఉన్నప్పుడు బాగా ఆకలేసిందట్రా, ఆకలేస్తే పూజారి అమ్మ ఆకలేస్తుంది పూజారి అనగానే ఊకోమ్మ నీ పెళ్ళి ఆగు అని అన్నాడంట. కొద్దిసేపు అయిన తర్వాత పూజారి ఇటు తిరిగే లోపు భర్తను మింగేసి కాలు బయట పెట్టిందంట. అగడు వడ్డ పోషమ్మ మొగని మింగింది అని సామెత అట్లనే వచ్చిందిరా అని చెప్పి. అగడు వడ్డ పోషమ్మ మొగని మింగింది అని చెప్పింది. అందుకే మనం పోషమ్మ మొగుడే మింగేసి. రైట్. అప్పుడు ఆ కోడిని ఆడ కోసుకొని కాళ్ళను మాత్రం ఆ పోషమ్మ చెట్టు కాడ కడతాం రా అని చెప్పింది. ఒక మనిషి మరో మనిషిని మింగడం ఏంటి, మొగన్ని మింగడం ఏంటి, మళ్ళీ క్వశ్చన్స్ నాకు. ఇది ఒక అంశం. అక్కడ కుక్క చుచ్చు వేయడం రెండో అంశం. తర్వాత ఇక్కడ ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక టీచర్ నరసింహస్వామి అని హిందీ టీచర్ రావడము, ఆయన నేను ఎందుకు నాస్తికున్నయ్యాను అనే బుక్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అలా ఇవ్వడానికి కారణం కూడా నాస్తిక సంఘం నుంచి ఒకరు వచ్చి మీ స్కూల్లో ఎవరైనా దేవుళ్ళని మొక్కే వాళ్ళు ఉన్నారా అంటే అందరు చేయలేపారు. నేను సగం లేపి ఆపేసాను మొక్కను కాబట్టి నన్ను ఎవడు గుర్తిస్తున్నారులే అనుకున్నాను. తర్వాత దేవుని నమ్మని వాళ్ళు చేయలేపండి అన్నప్పుడు మాత్రం నేను లేపాలనుకొని ఎవరు లేపలేదు కదా అని కిందికేసాను. ఓకే. అది 5th క్లాస్ ఎండింగ్ 6th క్లాస్లో జరిగింది. ఓకే. ఆ తర్వాత ఆ హిందీ టీచరు దేవుళ్ళను నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు అని చెప్తే నేను ఇక్కడ నాస్తిక్ అని సూదితో దారంతో రాసుకొని పోయాను స్కూల్. ఏంట్రా అని అంటే, నేను నాస్తిక్ సార్ మీరు నిన్న చెప్పారు కదా అన్నాను. ఎందుకురా అన్నాడు. ఇక నేను ఎందుకు సార్ దోమలు ఎందుకు గుర్తున్నాయి మనల్ని, దోమల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, డబ్బున్నోళ్ళు ఆ దోమల పరదా వేసుకొని ఆల్అౌట్ వేసుకుంటే దోమలు ఎవరు అంతరించిపోయిన తర్వాత ఈ మొత్తం వ్యవస్థ ఉండదని ఏదో అక్కడ ఉంది ఒకటి. ఇవి చెప్పాక ఆయన అరే ఇగో భగత్ సింగ్ ఇచ్చిన బుక్ రాసిన బుక్ రాని చిన్న పుస్తకం ఇచ్చాడు, నేను ఎందుకు నాస్తికున్నయ్యాను అని. అంతకుముందు భగత్ సింగ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆయన. అంటే దేశం కోసం ప్రాణం ఇస్తూ నాయన ఉరితాడు మెడకు పెట్టి నీ ఇష్టమైన దేవుడికి దండం పెట్టుకోమంటే ఆయనతో రజగురు సుఖదేవులు ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. ఆయన చనిపోతాడు. ఓకే. ఆయన ఏమంటాడు, ఉరితాడు మెడకు పెట్టుకొని అక్కడే జైల్లోనే అన్ని గుడి చర్చి మసీదు ప్రతిరూపాలు ఉంటాయి కదా. ఆయన ఏమంటాడంటే, నేను దేవుణ్ణి నమ్మను మొక్కను, దేవుడే ఉంటే నాకు స్వాతంత్రం కావాలని నేను దేవుని మొక్కుకుంటా, కానీ బ్రిటిష్ వారితో ఎందుకు కొట్లాడతా పోరాడతా యుద్ధం చేస్తా, నాకు రైలు దోపిడీ ఎందుకు, లేకపోతే కాల్చడం ఎందుకు, బాంబు వేయడం ఎందుకు, మారువేషం ఎందుకు, నాకు ఆయనే వరం ఇస్తే అసలు నేను దేవుని మొక్కుంటే స్వాతంత్రం ఏమొస్తుంది కదా. అప్పుడు భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది మనం దేవుళ్ళని మొక్కుకుంటే బ్రిటిషర్ల ఏపాటి మనకంటే తక్కువ మందే కదా. అలా దేవుడు ఒక్కడనే, మన దేవుడు బోల్డంత మంది, మన దేవుళ్ళు మనకు విముక్తిని ఇచ్చేవారు కదా. కాబట్టి అభ్యుదయాన్ని చైతన్యాన్ని కోరుకునే ఏ వ్యక్తి అభూత శక్తుల్ని దేవుళ్ళని నమ్మడానికి వీల్లేదు, అలా నమ్మితే అది అశాస్త్రీయము అని ఆయన అందులో రాసింది. యువతకు ఆయన ఇచ్చిన సందేశము, ఆయన చనిపోయే ముందు కూడా ఆయన ఎక్కడ దేవుణ్ణి మొక్కకుండా నిలబడ్డ తీరు నాకు బాగా నచ్చింది. దాంతో ఇప్పుడు ఈ 3 అంశాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.